గైస్ రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయినటువంటి 'ఆహా' అండ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో 'లవ్ రెడ్డి' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికొచ్చినట్లయితే గైస్, నారాయణ రెడ్డి అనే కుర్రాడికి మన హీరోకి 30 ఏళ్ళొచ్చినా సరే పెళ్లి కాదన్నమాట. తన ఫ్యామిలీ వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా సరే అవి సెట్ అవ్వవు. అయితే ఒకరోజు మన హీరో ఏమో బస్సులో వెళ్తున్నప్పుడు దివ్య అనే అమ్మాయి తనకు కనిపిస్తుంది. అండ్ అలా కనిపించిన దివ్యని మన హీరో లవ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, నారాయణ రెడ్డి లవ్‌ని దివ్య యాక్సెప్ట్ చేస్తుందా లేదా? అండ్ ఆ తరువాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేసినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే మన హీరో పెళ్లి చూపులతో మూవీ స్టార్ట్ అవ్వడం, ఆ తరువాత నారాయణ రెడ్డి కాస్త లవ్ రెడ్డిగా మారి దివ్యాని లవ్ చేయడం, అండ్ ఆ ప్రాసెస్‌లో తన లవ్ మ్యాటర్‌ని దివ్యతో చెప్పాలని చాలా రకాలుగా ట్రై చేయడం, ఇదంతా కూడా చాలా రొటీన్‌గానే ఉన్నప్పటికీ ఈ ప్రాసెస్‌లో వచ్చే కొన్ని సీన్స్ అయితే భలే ఫన్నీగా ఉన్నాయన్నమాట. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా పర్లేదు, ఇంప్రెసివ్‌గానే ఉంది. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసినట్లయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అనే చెప్పాలి గైస్. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా బాగా ఎంగేజింగ్‌గా అండ్ ఎమోషనల్‌గా రన్ అవుతుందన్నమాట. దీనికి తోడు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా ఎమోషనల్‌గా సూపర్‌గా ఉందనే చెప్పాలి. నిజంగా చెప్పుకోవాలనేసంటే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌కి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కంపల్సరీగా బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు. ఇదైతే నేను చెప్పగలను. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఇందులో యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్‌కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇందులో హీరో, హీరోయిన్స్‌గా చేసిన ఇద్దరు కూడా కొత్త వాళ్ళే అయినప్పటికీ వాళ్ళ యాక్టింగ్ మాత్రం బాగా మెచ్యూర్డ్‌గా ఉందనే చెప్పాలి. లాస్ట్‌గా ఏంటంటే ఈ మూవీలో బీజీఎం అయితే చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ 2 కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్‌గానే ఉన్నాయి. సో, మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్, ఈ 'లవ్ రెడ్డి' మూవీ బావుందా, బాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు పర్లేదండి, బానే ఉంది. నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే చూసినట్లయితే ఈ మూవీని, మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.